దగదర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పామిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ మండలంలో ఉన్న పోలీస్ కేసులు, ఈ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ లిటిగేషన్లు, ఈ మండలంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు విపరీతంగా ఉన్నాయి. మీకు అందరికీ తెలియదు. మీ కలెక్టర్ గారిని సంప్రదించా. నాకు ఒక మంచి ఎంఆర్ఓ, ఒకటి కాదు 2 ఎంఆర్ఓ కావాలి. నాకు ఒక్కొక్క గ్రామాన్ని 10 రోజులు తీసుకుందాం, రైతులు కూర్చోబెట్టుదాం, సమస్యలన్నింటినీ కూడా 10 రోజుల లోపల ప్రతి గ్రామాన్ని పరిష్కరించాలనే దానికి నేను ప్లానింగ్ లో ఉన్నా. అన్ని అనుకూలిస్తే అక్టోబర్లో ప్రతి గ్రామానికి 10 రోజులు ఒక్కొక్క ఎంఆర్ఓని కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఉండే రైతు వారి సమస్యలు, దురదృష్టం కావల కాలం ఉంది, మంచి పెద్ద కాలాలు ఉన్నాయి. కానీ మన ల్యాండ్ లో పూర్వం పులిచెంతల ప్రాజెక్టుకి మన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ కి ఇచ్చేశారు. అప్పటికే మీరందరూ కూడా పొలాలు చేసుకుంటున్నారు చాలా దిక్కల. కానీ కాగితాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దిగినట్టుగా ఎన్నో సమస్యలు మీ మండలాల్లో ఉన్నాయి. వీటన్నిటితో పరిష్కారం కావాలా? దురదృష్టం మీకు మధ్య వర్గాలు పెడితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోలేకుండా ఇప్పటి వరకు జరిగింది, ఇక నుంచి జరగలేదు. మనకు కావాల్సిన ప్రజలు సుభిక్షంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి. కొట్లాటలు, కార్పణ్యాలు, కత్తులు ఇవి కాదు మన జీవితానికి కావాల్సింది. మనం బతకాలి, మన బిడ్డలు బతకాలి, మన బిడ్డల ఉన్నతమైన స్థాయికి రావాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తు గర్వంగా తలెత్తుకుని ఊళ్ళో తిరగాలి. నిద్రలేస్తే ఏంద్రా కర్మ ఎంఆర్ఆర్ చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతున్నామని కాదు మనకు కావాల్సింది. మన ఆస్తులు మనకు రక్షించుకుంటూ మనం హ్యాపీగా ఉండడం కోసం తప్పకుండా నేను అన్ని విధాలా మీకు అండగా ఉంటా. తొందరలోనే మీ ఊరికి, మీ మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోతున్నారు. ఈ రోజున ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పోర్టుని మళ్ళా దామారం తీసుకొస్తున్నా. దామారంలో 100 సమస్యలు ఉన్నా కూడా ఏర్పాట్లు కట్టి తీరుతాం. అది ఒక మండలానికి మనోహరంగా కూడా ఇస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా బ్రహ్మం గారు చెప్పినట్టు కావలపట్నం కనకపట్నం అవుతుంది. ఈ రోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దామారంలో ఎయిర్పోర్టు, లేదంటే రామాయపట్నం పోర్టు, ఈ రోజు 5,700 ఎకరాల్లో ఇండస్ట్రీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో 175 కాన్స్టిట్యూషన్ లో కొత్తగా కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవబోతుంది. మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. దానికి నాంది పలికాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు వేసిన ఓటు, మీరు పడ్డ కష్టం నేను వృధా కాదు. ఒక మంచి నాయకుడికి ఓటేశాం, మంచి వ్యక్తికి ఓటేసామనే విధంగా తలెత్తుకుని తిరిగేటట్టుగా మిమ్మల్ని తలెత్తి తిరిగేటట్టుగా చేస్తానని కూడా మీకు మాటిస్తున్నా. అయితే నేను ఒకటే చెప్తున్నా, నాకు చెప్పుడు నాకు చెప్పొద్దని చెప్తున్నా. నిజాయితీగా చెప్పండి. డాక్టర్ దగ్గర పోతే జబ్బు, నాయకుడి దగ్గర పోతే నిజం చెప్పాలి. అప్పుడే మీ సమస్యలను పరిష్కరించగలను. సగం దాచిపెట్టి సగం చేసే సమస్యలు పెరుగుతాయి. గతం నాకు అనవసరం. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అడుగుతున్నా. మీకోసం ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల దాకా ఇంటి దగ్గరే ఉంటున్నా. మీ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు సమస్యలు ఏమన్నా ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరకు రండి. ఊర్లో గతంలో నాయకత్వం చేస్తున్నారో ఆ ఊర్లో నాయకులకి గతం కంటే డబుల్గా వాళ్ళ నాయకత్వం జరుగుతుంది తప్ప కొత్త వాళ్ళకి స్థానం లేదన్న విషయాన్ని మీరందరూ కూడా నమ్మి నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో సర్పంచ్ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, ఎంపీటీసీ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు, జడ్పీటీసీ గెలిచిన ప్రజల చేతనే గెలవబడేది, ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల చేత గెలవబడేది. గెలిచేంత వరకు పనుల పార్టీ. మీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే, మీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్లు తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ అందరూ పాడుకోవాలి. దీంట్లో రాజకీయాలు ఉండవు. మీ ఊరికి ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు అందరూ నడుస్తారు, దానికి రాజకీయం తప్పని. కాబట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి క్రమంలో ఈరోజు మండల మీటింగ్, నేను కొత్తగా వచ్చా, ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది, ఎవరైతే ప్రజెంట్ మండలాధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతగా జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా. అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా
సత్కరించాల్సిన బాధ్యత మండల అధ్యక్షుడిది. ఎందుకంటే నేను పార్టీ పదవిలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజా పౌరుడిగా ఉన్నా కాబట్టి నన్ను ఆహ్వానించాల్సిన బాధ్యత వారిది. ఆ ఓట్లు కడితే దానికే ఉనికి పెడితే మన జీవితాలు కాదు. గుండె నిండా నిబ్బరంగా ఉండండి, గుండె నిండా ధైర్యంగా ఉండండి, గుండె నిండా గాలి పీల్చుకోండి. కావ్య కృష్ణారెడ్డికి ఒక చెట్టు కాదు, ఈ కార్యకర్తల చెట్టే తప్ప, తెలుగుదేశం కార్యకర్తల చెట్టే తప్ప నేను ఇక్కడ చెట్టు కాదు. ఈ శరీరం మీది, మీరిచ్చిన గెలుపు కాబట్టి మీకే అంకితం తప్ప ఇంకొకరిని చేర్చుకునే ప్రసక్తి జరగదనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళైనా మనమైనా అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటే మన స్థాయిలో మనము అందరం కలిసిమెలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. నేను ఎలక్షన్లో తిరిగా. గత 5 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి పిచ్చి రోడ్డు నిర్వీర్యం అయిపోయింది. రోడ్డు మీద అలమటిస్తున్నారు మీరందరూ, కష్టాలు పడుతున్నారు మీరందరూ. దానికోసం నేను కాంట్రాక్టర్ని బతిలాడా. వైసీపీ టైంలో చేసిన వర్క్ అది, వైసీపీ టైంలో నాయకులు చేస్తున్న వర్క్ అది. నేను నా కళ్ళకి నాయకులు చూడాల. నాకు ముందు ఆ రోడ్డు కావాలి. అది ఏం చేశారో నాకు అనవసరం. నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు పడకుండా కోసం కాంట్రాక్టులు పిలిపించా. అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ 1వ తేదీ తుమ్మలపేట రోడ్డు రేపు ప్రారంభిస్తున్నా. అదేవిధంగా మళ్ళా మీ మండలానికి వస్తా. తొందరలోనే అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తా. ఫిబ్రవరి కల్లా మీకు తార్ రోడ్డు వేసి అదే రోడ్డు మీద నేను నడిచేటట్టు చేస్తా. నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది. ఇప్పటి వరకు దళగట్టంటే డెల్టా అనుకున్నా, కానీ 5 గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్లు రాక ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తున్న గ్రామాలను చూసా. మనగోళ్ళు పాటు కావచ్చు, దుండిగం కావచ్చు, రంగసంతరు కావచ్చు, ఐతంపేట కావచ్చు, లింగాలపేట కావచ్చు, ఈ గ్రామాలకి నీరు తేవాల్సిన బాధ్యత నాకుంది. మీరందరికీ ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, తప్పకుండా మీ చెరువులన్నిటికీ నీళ్లు తెప్పించే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా.